హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష. సైనోసైటిస్ వల్ల వచ్చే ఇబ్బంది అంతా ఇంత కాదు. సో గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయి, అలాగే చక్కటి హోమ్ రెమెడీస్ వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు. నమస్తే సార్. నమస్తే అండి. సో సైనసైటిస్ వల్ల కలిగే ఇబ్బంది మామూలుగా లేదు సార్. నేను కూడా చూశాను, మా ఫ్రెండ్స్ని కూడా ఆ తలనొప్పి కావచ్చు, ముక్కు కారడము, సరిగ్గా తినలేరు. అండ్ ఈ సీజన్లో ఇంకా ఎక్కువ అవ్వడానికి కారణాలు ఏంటి? సైనసైటిస్ ఇది వాళ్ళకి అర్థం కాని సమస్య. దీని మీద అయితే నేను చాలా పర్ఫెక్ట్గా ట్రీట్ చేయగలను. దీన్ని ఒక 2000 మందికి బాగా ప్రాక్టికల్గా ట్రీట్ చేసి ఆ అనుభవంతో చెప్తున్నా. ఓకే. సైనసైటిస్ ఎందుకు వస్తుంది అనేది ప్రధానంగా తెలుసుకుంటే, ముందు ఇది జలుబు. చిన్నప్పుడు జలుబు అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ జలుబుతో తయారైన సమస్య తర్వాత సైనసైటిస్గా మారుతుంది. అంటే జలుబు, తర్వాత అలర్జీ, తర్వాత అలర్జీ రైటిస్, తర్వాత సైనసైటిస్, తర్వాత బ్రాంకైటిస్, తర్వాత అస్తమా, తర్వాత సిఓపిడి, తర్వాత ఐఎల్డి, ఇలా రకరకాల దీని స్టేజెస్ ఉన్నాయి. నిమోనియా, ఇవన్నీ కూడా వీటి కిందకి వస్తాయి. ముఖ్యంగా ఈ సైనసైటిస్లో జరిగే ఒక సమస్య ఏంటంటే, ఈ ముక్కు లోపల మనకు ఈ యొక్క సైనస్లు అంటే ఒక 4 మెయిన్గా మ్యాక్సిలరీ సైనస్ అని, స్పినాయిడ్ సైనస్ అని, ఫ్రాంటల్ సైనస్ అని, ఎథ్మాయిడ్ సైనస్ అని ఒక 4 రకాల సైనస్లు ఈ బ్యాగల్ లాంటివి ఉంటాయి. ఇక్కడ ఎథ్మాయిడ్ సైనస్ మాత్రం మనకేంటంటే అవి చిన్న చిన్నవిగా ఎక్కువగా ఉంటాయి. మిగతావన్నీ పెద్ద పెద్దవి ఒక బ్యాగ్స్ లాంటివి ఉంటాయి. వీటిలో ఈ ఫ్లమ్ అంటే మనకు శ్లేష్మ పదార్థం అంటారు కదా, ఇది వచ్చి పేరుకొని ఉండే ఒక స్టోరేజ్ ట్యాంక్స్ లాంటివి, అంటే బ్యాగ్స్ లాంటివి. చాలామందికి రోజు ఉదయం లేవగానే ముక్కు చీరితే ఫ్లమ్ అంతా బయటకు వస్తుంటుంది. మరి ఇది రాకూడదు, సైనసైటిస్ లేకుండా ఉండాలి, రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ముందు ముక్కులో ఫ్లమ్ అనేది రాకుండా కాపాడుకోవాలి. వస్తుంది, ఓకే, అది ఎక్కువైపోయి లోపలే మురిగిపోయి చెడిపోయి అది సైనస్ దాకా దారితీస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అది ఉండిపోతుందో దాంతోపాటు మనం చూడండి, మనం ముక్కుని ఎప్పుడు 24 అవర్స్ ఓపెన్లో ఉంచుతాం కాబట్టి దాంతో మన యొక్క ఎయిర్లో నుంచి వెళ్ళే బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఈ ఫ్లమ్ మీద ఇన్ఫ్లుయెన్స్, అంటే వాటికి ఆహారము, వాటికి నివాసము అదే. ఎప్పుడైతే అవి అక్కడ ఏర్పరచుకున్నాయో అక్కడ ఉన్న ఆ యొక్క భాగాలు, అంటే గోడలు లాంటివి, ఇప్పుడు మనకు ఆ బ్యాగుల్లో చుట్టూ ఉండే గోడలు లాంటివి ఉన్నాయి కదా సైనస్లు, ఆ వాటిల్లో ఈ యొక్క నివాసం ఏర్పడిపోయి ఆ యొక్క అక్కడ ఉన్న మజిల్ని అంతా డ్యామేజ్ చేస్తుంది. ఓకే. ఆ డ్యామేజ్ చేసినప్పుడు అక్కడ మన శరీరం ఏం చేస్తుందంటే, స్వతహాగా ఎక్కడైనా డ్యామేజ్ జరిగినప్పుడు వెంటనే అక్కడ ఒక కొత్త మజిల్ని ఉత్పత్తి చేసి దాన్ని పెరగనీయకుండా ఉండడానికి, లేకపోతే తనకు హాని జరగకుండా ఉండడానికి ఒక ఫైట్ చేస్తున్నట్టు ఆటోమేటిక్గా పెంచుతుంది. వీటి యొక్క ఒక అనవసరమైన మజిల్ అనమాట అది. ఈ అనవసరమైన మాంసాన్ని మనకు లోపలికి ఉత్పత్తి చేయడం వల్ల, అదనంగా చేయడం వల్ల అవి మొత్తం ఇవి ఒక జీవితకాలంలో వాళ్ళకు ఒక 1-2 సంవత్సరాల్లోనే మొత్తం అంతా పేరుకుంటాయి, మొత్తం అంతా ఇక నిండిపోయి ఉంటుంది అనమాట లోపల. తర్వాత చివరిలో మనకు ముక్కు లోపల చూసినట్లయితే ఓ చిన్న బాల్స్ లాగా కనపడుతుంటాయి. దాన్ని మ్యూకోజల్ థిక్నింగ్ అని అంటారు, లేదా టర్బినేట్ హైపర్ట్రోపీ అనేసి మనకు స్కానింగ్ అంటే పిఎన్ఎస్ ఎంఆర్ఐ తీస్తే దాంతో తెలుస్తుంది. అయితే ఆధునికంగా చేసే దాంతో సర్జరీ చేసి వాటిని రిమూవ్ చేస్తారు. సర్జరీ చేస్తే ఓన్లీ ఆ పైన పార్ట్ మాత్రమే రిమూవ్ చేస్తారు. ఓకే. మరి ఇక్కడంతా పేరుకుపోయిన సైనస్ అంతా పేరుకున్నవి అవి బయటికి రావు. దీనికోసం ఆయుర్వేద శాస్త్రంలో ఒక చారకర్మ అనే ఒక చికిత్సా విధానం చెప్పింది. ఓకే. అది హెర్బల్స్తో చేసేవే, అంటే హెర్బ్స్తోనే వాటి యొక్క ఫైన్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఒక 100 kgల మెటీరియల్ తీసుకుంటే దాంతో చివరికి వచ్చే అవుట్పుట్ ఒక 200 నుంచి 300 గ్రాములు ఉండొచ్చు. అలాంటి మెటీరియల్ని ఒక డిఫరెంట్ కాంబినేషన్లో ఈ యొక్క భాగానికి అప్లై చేసినట్లయితే, అంటే ఆ మ్యూకోజల్ థిక్నింగ్ మీద జస్ట్ అప్లై చేస్తే అది లోపలి దాకా ఎక్కడ దాకా ఉన్నాయో వాటిని వెళ్ళి వాటిని మన శరీరానికి వేరు చేసి నెక్రోటిక్ మజిల్, అంటే నెక్రోసిస్ అవుతుందన్నమాట. ఆ మజిల్ అంతా ష్రింక్ అయిపోయేటట్టు చేసి దానిని మన ముక్కు చీదితే బయటకు వచ్చేటట్టు చేసిస్తుంది. ఓకే. అది ఇంట్లో చేసుకోవచ్చా సార్? మన ఇంట్లో చేసుకునేది కాదు, అది నిపుణులైన డాక్టర్లే చేయాలి. అది కూడా ఎవరూ చేయడం లేదు. ఇక ఆయుర్వేద శాస్త్రంలో చెప్పున్నా కూడా నేను ఒక 20 ఏళ్ల ముందు ఎక్కడో డాక్టర్స్ దగ్గర ఈ సబ్జెక్ట్ గురించి సర్జరీలు చేస్తున్నారు కానీ అయినా తగ్గట్లేదు అని విన్నప్పుడు, ఎన్ని మందులు ఆయుర్వేదంలో నస్యకర్మ చికిత్స అని ఒకటి ఉంది. అంటే ముక్కులోకి ఆయిల్ లాంటిది వేసి అదన్నీ క్లీన్ చేయడం, ఇంకా జలనేతి అని చేస్తారు, ఇంకా సూత్రనేతి అని చేస్తారు, మందులు ఇవన్నీ ఉన్నాయి. ఇవేవి చేసినా అది మాత్రం తగ్గదు. తాత్కాలికంగా ఉపశమనం. కొంతమందికి బాగా బ్రీతింగ్ సరిగా రాలేకపోయినప్పుడు వాళ్ళు నడిచి బాగా కొంచెం వాక్ చేశారనుకోండి,
కొంతసేపు బ్రీతింగ్ బాగుంటుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, ముక్కు కారడము, ముక్కు దిబ్బడ, తలనొప్పి, కంటి చుట్టూ కానీ ముఖమంతా కూడా దురదలు వస్తూ ఉండడం. రెండోది, ఈ భాగాలంతా నల్లబడిపోయి ఉంటాయి కొంతమందికి. మీరు అది చూస్తే వాళ్ళు చూడగానే వీళ్ళకి సైనస్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా అది సివియర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అలా గమనిస్తామా మనం? అవునండి, బాగా. ఇక ఎప్పుడు ముక్కు కావడం, ముక్కు దిబ్బడ, తుమ్ములు రావడం, ఇది ఉందంటే వాళ్ళ ముక్కులో మేము ఒక స్పెక్యులం వేసి ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తే చాలు, వాళ్ళకి అక్కడ కనపడుతుంటుంది అనమాట. దానికని ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఎంఆర్ఐ కూడా చేసి మీకు ఇలా ఉందని చెప్తారు. కానీ వాళ్లకు తాత్కాలికంగా ఏదో అయితే ఉందో ఆ భాగాన్ని సర్జరీ చేయడం వరకే వాళ్ళు చేయగలుగుతున్నారు. అది తాత్కాలిక ఉపశమనం, అది మళ్ళీ మళ్ళీ పెరుగుతుంటుంది. అదే ఆయుర్వేదంలో చేసే క్షారకర్మ చికిత్సతో శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఎన్నో మంచి మంచి హోమ్ రెమెడీస్ కూడా చెప్తూ ఉంటారు. లాస్ట్ టైం కూడా మనం సైనసైటిస్ గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేసాం. సో మన వ్యూవర్ ఒక కమెంట్ పెట్టారు, ఏంటంటే ఒక చక్కటి హోమ్ రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో ఏం చెప్తారు? హోమ్ రెమెడీస్ మన ఇంట్లో ఉండేవేనండి. అసలు దీనికి రోజు నువ్వుల నూనెను వేడి చేసి, అంటే మనం పట్టించిన నువ్వుల నూనె ఉండాలి, దాన్ని వేడి చేసి ముందు ఒక వాళ్ళ బాటిల్లో తెచ్చిపెట్టుకున్నప్పుడే పట్టించిన తర్వాత కొంతసేపు మరిగించి, బాగా మరిగిన తర్వాత దాంతో పొగలు వచ్చేసిన తర్వాత దాన్ని తీసి ఆరబెట్టి ఒక టైట్ బాటిల్లో మూత పెట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే వాటిలో మళ్ళీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఫామ్ కాకుండా ఉండడానికి. ఆ యొక్క డ్రాప్స్ని ఒక 5 to 10 డ్రాప్స్ ఇటుముక్కులోకి వేసి ఇలా పీల్చాలి. అంటే ఒక ముక్కును మూసి ఒక దాంతో పీల్చి నోట్లో వదలాలి, మళ్ళీ రెండో వైపు. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేస్తుండాలి. ఇలా చేస్తున్నట్లయితే వీలైనంత వరకు ఆ ఫ్లమ్ అంతా మొత్తం అంతా బయటకు వచ్చేసి క్లీన్ అవుతుంటుంది. నోట్లో మనకు ఫ్లమ్ అంతా బయటకు వచ్చేసి క్లీన్ అవుతుంది. ఇలా చేస్తుండాలి. అలాగని 1-2 సార్లు చేసి వదిలేస్తే ఆయిల్ లోపల ఇరుక్కుపోయి అది రాకుండా మొత్తం ఆ ఆయిల్ అంతా పూర్తిగా బయటకు వచ్చేసింది అని మనకు తెలియాలి. ఇది ఫస్ట్ చేసుకోవాల్సిందండి. రెండవది, జలనేతి అని ఒక చిన్న డబ్బా దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి వేడి నీళ్ళు దాంట్లో పోసి కొద్దిగా సాల్ట్ వేసి ముందే కలుపుకొని ఈ ముక్కులోకి వేసి ఇలా పంపించినట్లయితే ఇటుముక్కులో నుంచి వచ్చేస్తుంటుంది. మళ్ళీ ఇటుముక్కులోకి పోసినట్లయితే మళ్ళీ ఇటుముక్కులో నుంచి వచ్చేస్తుంది. దాన్ని అంటే ఒక పెట్టే విధానం. ఆ జలనేతి చికిత్స లేదంటే ఎవరైనా నిపుణుల దగ్గర నేర్చుకోవచ్చు. లేదంటే మా దగ్గరకు వచ్చినా కూడా, నా దగ్గరకు వచ్చినా ఎవరైనా వీడియో కాల్లో కూడా ఎలా చేయాలో చూపించమంటే కూడా చూపించి నేర్పించవచ్చు. నా ఫోన్ నంబర్లో వాళ్ళు కాంటాక్ట్ చేసి ఆ వీడియో కాల్లో అడిగినా కూడా దాన్ని చేసి చూపెట్టచ్చు అనమాట. అది చేసి ఆ మొత్తం లోపల ఉన్న ఫ్లమ్ అంతా క్లీన్ అవుతుంటుంది. ఇదొక విధానం. ఈ రెండూ చేసుకోవచ్చండి. ఇక ఇంట్లో అయితే మంచి స్పైసీగా ఉండేవి తులసి, మిరియాలు, జీలకర్ర, వాము, లవంగాలు, వీటిని తగిన మోతాదు, అంటే వాళ్ళకి టేస్ట్కి అనుకూలంగా, అంటే వీటిలో మిరియాలు తక్కువ వేసుకోవచ్చు, జీలకర్ర పర్లేదు, జీలకర్ర ఒక 100 గ్రాములు, మిరియాలు ఒక 25 గ్రాములు, తులసి కూడా ఒక ఆకుని నీడను ఆరబెట్టి చేసిందను. తులసి చాలా అద్భుతం అండి, అదొక 100 గ్రాములు. రెండవది కంటకారి అని దొరుకుతుందండి. కంటకారి అంటే నేల ములక అంటారు. అసలు అది గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళ పాలంటే వరం చెప్పాలంటే, ఈ సమస్య ఉండే వాళ్ళకి. కానీ దాన్ని వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు వాడరు. అవి చిన్న వంకాయలాగా, అంటే ముళ్ళుంటాయి, వంకాయ చెట్టులాగానే, వంకాయ చెట్టు పూలు, ఆకులు అన్నీ అదే విధంగా ఉంటాయి. అది నేలబారుడుగా ఉంటుంది, అందుకే నేల ములక అంటారు. చిన్న గోళీ లాంటి వంకాయలాగా ఉంటాయి. అది చాలా అద్భుతమైనది. దీనికి దానిని కాయలు కావచ్చు, ఆకును కావచ్చు, సమూలంగా చెట్టును కావచ్చు, దాన్ని తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఎండబెట్టి తర్వాత మిక్సీలోకి వేసి పౌడర్ చేసుకొని అది ఒక 100 గ్రాములు, తర్వాత కొంచెం లవంగాలు ఒక 25 గ్రాములు, ఏలక్కాయలు ఒక 10 గ్రాములు, దాల్చిన చెక్క ఒక 25 గ్రాములు, వీటిని వేసి ఒక పౌడర్ చేసి పెట్టుకొని వాళ్ళు రోజు బెల్లంతో తినొచ్చండి. అంటే దానికి తగినంత అప్పటికప్పుడు బెల్లం కలుపుకొని, అంటే ఆర్గానిక్ బెల్లం అయితే మంచిది, కలిపి తిన్నా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి కేవలం ఇవన్నీ దొరకలేదంటే పసుపు, ఈ యొక్క నేలములక, తులసి, ఈ 3 కూడా చాలు అంటే హోమ్ రెమెడీగా వాడుకోవడానికి. ఇలా చాలా ఉన్నాయండి. కానీ చాలామంది వెంటనే టాబ్లెట్ వేసుకోవడం తగ్గిపోవాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే వీళ్ళు ఆ మందులు వేయడం, అంటే దీంతో యాంటీహిస్టమిన్స్ అని దొరుకుతాయి, మెడికల్ షాప్లోకి ఇవ్వగానే వేసుకుంటే వెంటనే ఒక 2 గంటల్లో ఫ్రీ అయిపోతుంది. ఒక 12 to 24 అవర్స్ దాకా కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ అగైన్ వేస్తుండాలి. లేకపోతే స్ప్రేలు దొరుకుతున్నాయి మనకు, ఆ రకరకాల స్ప్రేలు వాడుతున్నారు. ఇవి ఇంకా వీళ్ళ సమస్యను పెంచుతాయి తప్ప వీళ్ళ సమస్యను తగ్గించవు. కాబట్టి ఇవి హోమ్ రెమెడీగా వాడుకోవచ్చు అండి. ఇక పర్మనెంట్గా పొవ్వాలి, మాకు అసలు ఇంక ఈ సమస్య ఉండకూడదు అనుకుంటే
ఆ ముక్కులో ఒక మెడిసిన్ పెట్టి అదొక ఒక చాలా సర్జరీ కన్నా చాలా పై స్థాయి సర్జరీ అది లాంటిది. అంటే సర్జరీ అంటే మనం ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్నే కట్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. దానికి ఏ మిషనరీనో ఇన్స్ట్రుమెంట్ వాడుకోవాలి. కానీ ఒక మెడిసిన్ ఒక సర్జరీ చేసేంత పని చేస్తుంది, ఏంటి సర్జరీ సార్ ఆ కన్నా మెడిసిన్? ఎక్కువగా. దాన్ని క్షారకర్మ అంటారు. నేను చెప్పాను కదా ఇందాక, మూలికలతో ఒక 100 కేజీల మూలికల్లోంచి మనం తీయగలిగితే ఓ 200 గ్రాములు వస్తుంది దాని యొక్క ఎక్స్ట్రాక్ట్. ఓకే. ఓకే. అలాంటి దాన్ని ఒక కొన్ని రకాల మూలికల కాంబినేషన్. అది మనం చెప్తే ఎవరికి వాళ్ళు మళ్ళీ దాన్ని చేసుకునేదానికి కాదు, వాళ్ళు చేసుకొని మళ్ళీ ప్రమాదాలు తెచ్చుకుంటారు. ఎందుకంటే మనకు మెడికల్లో ఒక లిమిటెడ్ ఒక వరకు. నిపుణులైన ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఇది చేయించుకుంటే చాలా అందరూ మంచిది. చాలా మంది డాక్టర్లు కూడా చేయట్లేదు, కొంతమంది డాక్టర్లు మాత్రమే చేస్తున్నారు దీన్ని. ఈ విధానంతో చాలా అద్భుతంగా తగ్గుతుంది. అది ఖర్చుతో కూడుకున్న పని. ఒక సర్జరీ చేస్తే ఎంత పనో అంతకంటే ఎక్కువ పని అయ్యి తర్వాత ఆ లోపల ఊడిపోయిన మాంసాన్ని అంతా క్లీన్ చేయాలి. ఆ అనవసరంగా పెరిగిన మాంసం అంతాను బయటకు వచ్చేటట్టు చేయాలి. ఎక్కడ మనం సర్జరీ చేయకుండానే ఆయుర్వేద మూలికలతోనే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. చేయొచ్చు. ఈ క్షారకర్మ అనేది ఇది ఒక మిగతా వాటికంటే కష్టమైంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తుంటే చాలామందికి పర్మనెంట్గా నా దగ్గర ఎక్కడో కొంత సమ్మర్లో ఈ ట్రీట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మేము సమ్మర్లో చేసినప్పుడు బయట వేడికి వాళ్ళకి ఇంకా దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని మాకు మొన్న లాస్ట్ సమ్మర్లో కొంతమందికి చేస్తే దాని యొక్క ప్రభావంతో కొంతమందికి ఇబ్బంది అయింది. కాబట్టి సమ్మర్లో కాకుండా మంచి చలికాలంలో చక్కగా ఎవరైతే కూల్ డ్రింక్లు మేము తాగలేము, ఏసీలో ఉండలేము, ఏసీలో పడుకోలేము, లేకపోతే ఐస్ క్రీములు తినలేము అనే కోరిక దాన్ని తింటే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఇది చేయించుకున్న తర్వాత మళ్ళీ తిన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అండి.